శ్రీమాత్రే నమః. దుర్గా నవరాత్రులలో 4వ రోజు నవదుర్గలుగా ఆరాధించే అమ్మవారు కూష్మాండ. ఈ తల్లికి ఎందుకు ఈ నామం వచ్చింది అని అంటే, సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఈ తల్లి సాక్షిగా నిలబడి సాక్షిగా తల్లి సృష్టించింది. ఆ తల్లియే లలితా పరాభట్టారిక. ఈమె నుంచి వచ్చినదే ఈ స్వరూపం కూష్మాండ. అందుకే అంటే ఒక అండాకారం కలిగిన స్వరూపం అనే అర్థం. ఇంకొక లౌకికమైన అర్థం ఏమిటంటే కూష్మాండ బలి ఇస్తూ ఉంటాం, అంటే గుమ్మడికాయ అని అర్థం. ఈ తల్లికి కూష్మాండ బలి అనేది చాలా తృప్తినిస్తుంది, అంటే ఆమెకి ఇష్టం అన్నమాట. ఇంకొక అర్థం ఏమిటంటే అమ్మకు ఆ కూష్మాండ అనే స్వరూపంలోని బీజాలన్నీ కూడా ఎంతో తాపాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆ తాపం అనేది మంచిది కాదనమాట, అది లోకాలకన్నింటికీ మంచిది కాదు. ఆ తాపాలను ఎలా పోగొట్టాలి? తాపము అని అంటే వేడి. ఆ వేడి అనేది ఏ విధంగా పోగొట్టాలి అని, అసలు మనకు ఏ విధంగా అన్వయించుకోవాలి అని అంటే ఇవి 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఆధ్యాత్మిక తాపం, రెండవది ఆది భౌతిక తాపం, మూడవది ఆది దైవిక తాపం. ఏమిటి ఆధ్యాత్మిక తాపం? మొట్టమొదటిది అంటే ఇప్పుడు మనము ఈ జన్మ తీసుకొని ఇలా వచ్చాము అని అంటే అది పూర్వజన్మలో మనం చేసిన కర్మ. మనం ఈ జన్మలో పాపము పుణ్యము ఇవి అనుభవిస్తున్నామంటే కూడా అది పూర్వజన్మ కర్మే అనమాట. సరే, ఈ జన్మలో మన పాపం అంటూ ఉంటుంది కదా, అది ఆధ్యాత్మిక తాపం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే మనము వ్యాధుల రూపంలో ఆ బాధను అనుభవిస్తాం, అది ఈ ఆధ్యాత్మిక తాపం. ఇంకొకటి ఆది భౌతిక తాపం. ఇది ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు చూడండి, అంటువ్యాధులు ప్రబలుతాయి. అంటువ్యాధులు అది ఒకరి నుంచి ఒకరికి, మన నుంచి ఒకరికో, ఇంకొకరి నుంచి మనకో, ఏ విధంగా అయినా సరే అది ఎంతోమందిని జననష్టం కలిగిస్తుంది. ఊర్లు నుంచి దేశాలు, ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుంది. అది ఎంతో ఉత్కృష్టంగా మారిపోతుంది ఆ అంటువ్యాధులు అనేది. అది ఆది భౌతిక తాపం. ఏ విధంగా అయినా సరే ఎవరి నుంచి వచ్చినా మనల్ని బాధిస్తుందా లేదా, అది ఆది అన్న మాటకు అర్థం, ఆది భౌతిక తాపం. మూడవది ఆది దైవిక తాపం. ఏంటి దైవిక తాపం అని అంటే, ఇప్పుడు చాలామంది కుటుంబాలలో వాళ్ళకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళకంటూ కులదేవతలు కానీ, లేకపోతే వాళ్ళ ఇష్టదేవతలు కానీ, ఏదో కొంత ఆచారం అనేది వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఊర్లైనా సరే, కుటుంబాలు, ఇండ్లైనా సరే, ఏదైనా సరే. కానీ వాళ్ళు ఆ ఆచారాన్ని పాటించరు. తెలియకనో తెలిసి కూడా చేయడం ఇష్టం లేకనో ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ దేవత ఆగ్రహిస్తుంది, కోపించి ఆమె ప్రకృతిని వైపరీత్యాలుగా సృష్టిస్తుంది. ఆ ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఏమవుతుంది? ఇంకొకరి వల్ల, అంటే తప్పు చేసింది ఒకరు, కానీ దానివల్ల అందరూ బాధపడతారు కదా, అది ప్రకృతి వల్ల వచ్చింది, అంటే దైవం వల్ల వచ్చింది, అంటే ఆది దైవిక తాపం అని అర్థం. అంటే ఇప్పుడు మనకు కలిగిందా లేదా? ఆ ప్రకృతి వల్ల, ఇంకొకరి వల్ల జరిగినా కూడా మనకు కూడా ఆ బాధ అనేది పడ్డాం కదా. 3 రకములైనటువంటి తాపాలు కూడా మనం అనుభవిస్తామన్నమాట. ఇవి ఎలా పోతాయి? ఎలా మనము వీటిని పోగొట్టుకోవాలి అని అంటే, తల్లి పాదాలు శరణ వేడితే తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఏ విధంగా? అమ్మను సంతోషపెట్టాలి. అమ్మ సంతోషకరమైనవన్నీ మనం చేయాలి. ధర్మంగా బతకడం అమ్మకిష్టం, అమ్మ సేవ చేసుకోవడం అమ్మకిష్టం, అమ్మ గురించి ఇతరులకు చెప్పడం అమ్మకిష్టం, దేవాలయంలో సేవలు చేయడం అమ్మకిష్టం. ఇటువంటివన్నీ చేసుకోవాలి. ధర్మంగా బతకడం అంటే అది చాలా కష్టం అండి. ఎంతటి కష్టమైనా సరే మనం తట్టుకొని నిలబడి మనం ఆ ధర్మంగా బతికి చూపించాలి. అది కదా అమ్మ సంతోషిస్తుంది. ఇకపోతే ఈ శరీరాన్ని ఇచ్చింది అమ్మ, ఈ దేహాన్ని ఇచ్చింది. ఈ దేహంతో మనం ఏమి చేయగలమో, అమ్మకు ఏమి ఇష్టమో అవి మాత్రమే మనం చేయగలిగితే అమ్మ సంతోషిస్తుంది. అప్పుడు ఇటువంటి తాపాలన్నిటినీ పోగొడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నిటినీ పోగొడుతుంది. ఏంటి? తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. లలితా సహస్రనామంలో ఇదొక శ్లోకం. ఏంటి ఈ నామం అర్థం అని అంటే, తాపత్రయ అగ్ని అంటే 3 రకములైనటువంటి తాపాలను అమ్మ అగ్ని జ్వాలలుగా, వాటిని అన్నిటినీ ఆహ్లాదకరమైనటువంటి చంద్రుడు ఏ విధంగా మనకి
చల్లదనాన్ని, ఆహ్లాదకరాన్ని, మనకు వెలుగుని ప్రసాదిస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆ ఆహ్లాదకరమైన చల్లదనాన్ని, ఆ తాపత్రయం అగ్ని జ్వాలల్లాంటి ఆ తాపాలన్నింటినీ కూడా, ఆ తాపాల వల్ల మనకి ఏమి కలుగుతుంది, ఎటువంటి బాధలు కలుగుతాయి, వాటినన్నిటినీ కూడా అమ్మ తొలగిస్తుంది. అందుకు నిదర్శనంగా అమ్మ అమృత కలశాన్ని పట్టుకొని ఉంటుంది ఈ కూష్మాండ స్వరూపంలో. కాబట్టి ఆ అమృతత్వాన్ని మనకు నింపుతుంది. అది తెలుసుకొని మనం అమ్మను ఆరాధించాలి. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉందండి. పూర్వం మాలి సుమాలి వీళ్ళిద్దరూ రాక్షసులు. ఇరువురు కూడా శివ భక్తులు అనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ తపస్సుకి వాళ్ళ యొక్క శరీరాలు అనేవి తేజస్సుతో నిండిపోతాయి. ఆ తేజస్సు ఎంతగా ఉంటుందంటే సూర్యుడి యొక్క తేజస్సు కంటే ఎక్కువ ఉంటుంది. సూర్య వెలుగు అంటే ఈ లోకాలన్నింటికీ వెలుగు ఆయన కంటే ఇంకా వెలుగు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఆ వెలుగును ఆయన ఏంటి ఇంతగా వెలిగిపోతున్నారు వీళ్ళు అనేసి ఆయన చూడ్డానికి వస్తాడు. ఎవరు? సూర్యుడు ఆయన దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు మాలి సుమాలి వీళ్ళిద్దరూ కూడా మాడి మసైపోతారు ఆ వేడి తాపానికి. దాంతో శివుడికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. కోపంతో ఆ శూలాన్ని విసురుతాడు. ఎందుకు? ఎంత రాక్షసులైనా కూడా శివుడి యొక్క బిడ్డలే కదా. ఆ ప్రేమ వాత్సల్యంతో ఆ శూలం తెగి సూర్యుడి యొక్క తలకు తెగి నేలపైన పడిపోతాడు. సూర్యుడు మరణిస్తాడు. మళ్ళీ ఒక్క క్షణం ఆలోచిస్తాడు శివుడు. అయ్యో, ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఈ లోకాలన్నీ కూడా వెలుగు లేకుండా చీకటమైపోతుంది అనేసి మళ్ళీ ఆలోచిస్తాడు. వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఇలా వీళ్ళిద్దరూ అమ్మవారు అయ్యవారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సూర్యుడి యొక్క తల్లిదండ్రులు కశ్యపుడు అదితి వీళ్ళిరువురు వస్తారు. అలాగే ఆ రాక్షసుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు వస్తారు. అమ్మ, ఎందుకు ఇంత అనర్థం జరిగిపోయింది, నా బిడ్డను రక్షించు, కాపాడు అని అమ్మని శరణు వేడుతారు. ఎంతగా అనంటే అది మాటల్లో చెప్పలేం. బిడ్డలు కళ్ళ ముందరే అలా అయిపోతే ఏ తల్లిదండ్రులకు మాత్రం బాధ అనిపించదండి. అప్పుడు అమ్మను శరణు వేడితే అమ్మ తన ఇంట్లో నుంచి 2 పాత్రలు తీసుకొస్తుంది. ఒక పాత్రను కశ్యపుడికి అలాగే అతిథికి ఇచ్చి ఈ పాత్ర నిండుగా రక్తాన్ని నింపండి అని ఇస్తుంది. ఇంకొక పాత్రలో అమ్మవారు అమృతాన్ని నింపుతుంది. నేను అమ్మ దగ్గర అమృత కలశం ఉంటుందని చెప్పాను కదా, అలాగా ఇంకొక పాత్రలో అమృతాన్ని నింపి ఆ 2 పాత్రలను కూడా కశ్యపుడికి అతిథికి ఇస్తుంది. ఈ రెండింటినీ కూడా పాత్రలో ఉన్నట్టు వాటిని సూర్యుడి యొక్క నోట్లో వేయి అనేసి చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ పాత్రలోని రక్తాన్ని అమృతాన్ని పోయగానే సూర్యుడు మళ్ళీ బతుకుతాడు. తర్వాత యథావిధిగా ఆయన గమనం అనేది ఉంటుందన్నమాట. ఈ రాక్షసుల యొక్క తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మను శరణు వేడుతాడు, అమ్మ రక్షించు నా బిడ్డల్ని అని. అప్పుడు అమ్మ ఒక అండాన్ని ఇస్తుంది. ఈ అండంలో నుంచి ఆ రాక్షసులు ఇరువురు కూడా బతుకుతారు. ఆ విధంగా ఆ రాక్షసులను బతికించి వీరు మరుజన్మలో కూడా దేవతలుగా జన్మ తీసుకుంటారు అని వరమిస్తుంది అనమాట అమ్మ. అంటే రాక్షసులకు అండాన్ని ఇచ్చింది, అంటే అండంలో నుంచి రాక్షసులను బతికించింది కాబట్టి కూష్మాండగా అన్న నామం అమ్మకు వచ్చిందనమాట. అలాగే సూర్యుని కూడా బతికించింది కాబట్టి సూర్యమండలంలో అమ్మ ఆసీనురాలై ఉంటుంది. ఆ విధంగా సూర్యమండలంలో కూష్మాండగా ఆరాధిస్తే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలనైనా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలనైనా, ఎటువంటి పాపాలనైనా అన్నిటినీ పోగొడుతుంది ఈ తల్లి. ఇకపోతే ఎలా చేయాలి ఈ అమ్మ ఉపాసన అని అంటే, అమ్మవారి ధ్యాన శ్లోకం సురా సంపూర్ణ కలశం రుధిరప్లుతమేవచ దదానాహస్త పద్మాభ్యం కూష్మాండ శుభదాస్తుతే. ఈ శ్లోకాన్ని మనం పూజ చేసేటప్పుడు కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ 24 సార్లు కానీ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ అర్చన చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా కుదరదు, ధ్యానం ఏ విధంగా చేసుకోవాలి అంటే, అమ్మవారిని ఈ స్వరూపాన్ని అమ్మను కొద్దిసేపు అలానే చూస్తూ ఉంటే మనసులో నిలబడుతుంది కదా. ఈ శ్లోకం చెప్పుకుంటూ అమ్మని చూస్తూ అనాహత చక్రం అంటే మనసులో హృదయంలో అమ్మను స్మరించాలి, హృదయంలో అక్కడ ధ్యానించాలన్నమాట. ఆ విధంగా ధ్యానించినట్లయితే అద్భుతంగా ఫలిస్తుంది.
అలాగే నవదుర్గా స్తోత్రము ఉదయము సాయంత్రం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పారాయణ చేసుకోండి. చాలా చాలా శక్తివంతమైనది ఈ స్తోత్రం. ఆ శక్తి అనేది ఉంటుందండి, తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే అమ్మ అనుగ్రహం అది తప్పకుండా కలుగుతుంది. మీ సాధన అనేది ముందుకు వెళ్తుంది. మీకే తెలుస్తుంది అమ్మ ఎలా అనుగ్రహించింది అనేది కొన్ని తెలుస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.